చాలా క్రిస్పీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా కేవలం బియ్యం పిండితో చేసే చెగోడీలండి. ఎలా చేద్దామో చూసేద్దామా? హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ చెగోడీల కోసం ముందుగా బియ్యం పిండిని కొలిచి తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న దాంతో 5 లోటాల పిండి తీసుకున్నానండి. స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం పిండి ఏ కొలతతో అయితే తీసుకున్నామో అన్నే నీళ్లు తీసుకోవాలండి. 5 లోటాల పిండికి 5 లోటాల నీళ్లు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న నీళ్లు బాగా మరిగి కెరులుతున్నప్పుడు రుచికి తగ్గ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, చిన్న స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. 2 టేబుల్ స్పూన్స్ కారం. ఈ కారం ప్లేస్లో మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలను కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి. అన్నీ వేశాక 2 నిమిషాల పాటు మరగనిచ్చి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మనం తీసుకున్న బియ్యపు పిండిని ఎసరులో వేసుకోవాలండి. గరిటె తీసుకొని పిండంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి పిండి కొంచెం చల్లారే వరకు ఈ పిండి పైన మూత పెట్టుకొని పక్కన పెట్టాలండి. పిండి కొంచెం చల్లారాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని లోపల ఎక్కడా పొడి పిండి లేకుండా మొత్తం చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తేనే మనకి చెగోడీలు పేలకుండా ఉంటాయి ఆయిల్‌లో. చేతికి కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఈ సాఫ్ట్‌గా కలుపుకున్న పిండి ముద్దను తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదంటే నార్మల్ పీట పైన కానీ సన్నగా పొడుగు తాళ్లలా చేత్తో ఒత్తుకోవాలండి. వీటిని మనకి నచ్చిన సైజులో చెగోడీల్లా చేసుకోవడమేనండి. ఎడ్జెస్‌ని సరిగ్గా నొక్కాలండి, లేదు అంటే ఆయిల్‌లో విడిపోతాయి. ఒకవేళ మీరు నువ్వులు చెగోడీల పైన ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇలా రోల్ చేసేటప్పుడు కూడా వీటిని నువ్వుల్లో ఒకసారి డిప్ చేసుకోవచ్చండి. ఇక్కడ మా అత్తమ్మ చేస్తున్నారండి. ఈవిడ చాలా బాగా చేస్తారు. అస్సలు ఆయిల్ కూడా పీల్చవు. ఇక్కడ ఒకరు చెగోడీలు ఒత్తుతుంటే ఇంకొకరు ఆయిల్‌లో వేయిస్తున్నారండి. ఒకవేళ ఒక్కరే గనక చేస్తుంటే పిండి మొత్తాన్ని ముందు చెగోడీల్లా ఒత్తుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని బాగా మరిగిన ఆయిల్‌లో వేసుకోవడమేనండి. బాగా వేగి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమేనండి. ఇదే పిండితో పిల్లల కోసం మేము ఒక 2 షేప్స్ ఎక్స్‌ట్రా చేసామండి. జస్ట్ చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని వీటిని కంప్లీట్‌గా నువ్వుల్లో డిప్ చేసుకొని ఒక గిన్నెతో పైనుంచి ప్రెస్ చేసుకుంటే చిన్న చిన్న చెక్కల్లా వచ్చాయండి. అలాగే చెగోడీలని కొంచెం లావుగా ఒత్తుకొని పైనుంచి ఒక గిన్నెతో ప్రెస్ చేస్తే ఇంకొక షేప్ అండి. టేస్ట్ అన్నీ ఒకటే అయినా పిల్లలకు కొంచెం డిఫరెంట్ షేప్స్ అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారని ఇలా ట్రై చేసామండి. టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. ఈ చెగోడీల రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.